అధికారంలోకి వస్తే దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనేది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ చేసిన హామీ, కూటమి ప్రభుత్వం చేసిన హామీ. అధికారంలోకి వచ్చేశారు, ఏడాది అయిపోయింది. 20 లక్షల ఉద్యోగాలు అంటే కనీసం 5 ఏళ్ళు, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు అయితే ఇవ్వాలి. మొదటి ఏడాది ఏమన్నా ఇచ్చారా అంటే ఆ దిశగా ఏమీ వెళ్ళలేదు, కనీసం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు డిఎస్సి ఇంకా పూర్తి కాలేదు, అది అయిన తర్వాత రెండో ఏడాదిలో కౌంట్ చేసుకుందాం ఒకవేళ ఇస్తే కనుక. అది ఇంకా పూర్తి కాలేదు, అది ఇంకా ఎవరికి ఉద్యోగాలు ఇంకా రాలేదు. అంటే మొదటి ఏడాది 4 లక్షల ఉద్యోగాలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఓకే, ఇంకా 4 ఏళ్ళు ఉంది, 4 5 20 కూడా ఇవ్వచ్చు. ఈ ఏడాది ఒక్కొక్క ఏడాది 5 లక్షల చొప్పున కూడా ఇవ్వచ్చు. పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు వస్తాయంటే అది ఉపాధి అవుతుంది, ఉద్యోగం ఖచ్చితంగా అవ్వదు. ప్రభుత్వ ఉద్యోగాలు వేరు, ఇది వేరు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే సచివాలయాల పేరుతో ఉద్యోగాలు ఇచ్చారు, అలాగే వాలంటీర్ల పేరుతో వాళ్ళకి గౌరవ వేతనాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే మద్యం షాపులు ప్రభుత్వమే నడిపి అక్కడ కొంతమందికి ఉపాధి కల్పించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అందరికీ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత, క్రెడిట్ ఆయన కొట్టేస్తే, అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఆయన ఇచ్చిన మద్యం షాపుల్లో ఉపాధి కల్పించిన వాళ్ళని పీకేశారు. రేషన్ షాపులో రేషన్ డోర్ డెలివరీల పేరుతో వాహనాలు ఇచ్చి అక్కడ కూడా వాహన డ్రైవర్లకి ఉపాధి కల్పించారు, వాళ్ళని పీకేశారు. ముందే రాగానే అసలు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడుంది, దాన్ని రెన్యువల్ చేయలేదు అనే సాగుతో వాలంటీర్ వ్యవస్థని పీకేశారు మొత్తం. అక్కడ కూడా 2.5 లక్షల మంది రోడ్డున పడ్డారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అయితే ఉంది, ఇంకా వాళ్ళనేం పీకలేదు, ఎందుకంటే వాళ్ళనేమి అంత త్వరగా తీయలేరు కాబట్టి. కాకపోతే దాన్ని క్లస్టర్లుగా డివైడ్ చేసి 3 కేటగిరీలుగా డివైడ్ చేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు, వాళ్ళని మొత్తం మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆయన ఖాతాలోకి వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఉన్న ఉద్యోగాలను పీకేసిన ఘనత ఈయన మూటగట్టుకున్నారు. మరి దాన్ని ఎలా కవర్ చేసుకుంటారు? ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. ఉద్యోగాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారా లేదా? కాకపోతే ఈ చర్చ అయితే నడుస్తుంది. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తాం మేము వస్తే అన్నారు. నిరుద్యోగ భృతి ఇంకా మొదలుపెట్టిన దాఖలాలే లేవు.